గొలగమూడి స్వామి ఆజ్ఞ సాధకమగు ఈరోజు మనిషిలోని మహనీయత ఎరుకపడిన రోజు. మనిషిలోని మహనీయత ఎరుకపడిన రోజు. సుబ్బరామయ్య గారి సన్నిధిలో ఈరోజు సద్గురువుల అనుగ్రహములు వర్షించే రోజు. మాస్టారి బోధనలకు సాధ్యమైన వాడు, మాస్టారి బోధనలకు సాక్ష్యమైన వాడు భరద్వాజ గురుదేవుని నిజమైన శిష్యుడు. భరద్వాజ గురుదేవుని నిజమైన శిష్యుడు. సాధకులకు అతని కదా పాఠ్య గ్రంథము, సాధకులకు అతని కదా పాఠ్య గ్రంథము. అతని వలె బ్రతికితే విడును లోక బంధము, అతని వలె బ్రతికితే విడును లోక బంధము. సుబ్బరామయ్య గారి సన్నిధిలో ఈరోజు సద్గురువుల అనుగ్రహము వర్షించే రోజు. గురు దక్షిణ చెల్లించుటే అతనికి కర్తవ్యము, గురువాజ్ఞను పాటించుటే అతనికి జీవితము. గురు దక్షిణ చెల్లించుటే అతనికి కర్తవ్యము, గురువాజ్ఞను పాటించుటే అతనికి జీవితము. గురు స్మరణ మరుచుటప్పుడు అతను ఎరుగడు, గురు స్మరణ మరుచుటప్పుడు అతను ఎరుగడు. గురు సన్నిధి విడిచి ఎప్పుడు, సద్గురు సన్నిధి విడిచి ఎప్పుడు అతను ఎరుగలేడు. గురు సన్నిధి విడిచి ఎప్పుడు అతను లేడు. సుబ్బరామయ్య గారి సన్నిధిలో ఈరోజు సద్గురువుల అనుగ్రహము వర్షించే రోజు. ఆర్తజనులనెందరినో గురువు కప్పగించాడు, భక్తి మార్గ జీవనమును ఎందరికో నేర్పాడు. ఆర్తజనులనెందరినో గురువు కప్పగించాడు, భక్తి మార్గ జీవనమును ఎందరికో నేర్పాడు. గురులీలలు మహిమలను దేశమంత పంచాడు, గురులీలల మహిమలను దేశమంత పంచాడు. సాధనా పదములో, గురు సాధనా పదములో ఎందరినో నడిపాడు. సుబ్బరామయ్య గారి సన్నిధిలో ఈరోజు సద్గురువుల అనుగ్రహము వర్షించే రోజు. గొలగమూడి స్వామి ఆజ్ఞ సార్థకమగు రోజు. మనిషిలోని మహనీయత ఎరుకబడిన రోజు. సుబ్బరామయ్య గారి సన్నిధిలో ఈరోజు. సాయిరామ్. ధన్యవాదాలు. ఇది మా గురువుగారు అయినటువంటి తిప్పబట్ల రామకృష్ణ గారండి. మా జంగారెడ్డిగూడెం మొత్తానికి మాకు ఆయనే సత్సంగం చెప్తారు. నేను రామకృష్ణ పరమహంస గారి లీలామృతం, అదే కథామృతం, చరితామృతం, శారదామాత గారిని, గొలగమూడి స్వామి గారిని, వెంకటేశ్వర స్వామి గారిని, అలాగే మాస్టర్ గారు. ఇక మాస్టర్ తప్ప రెండో మాట రాదండి ఆయనలో. ఆ రోజు ఆరాధన రోజున మాస్టర్ గారు ఆరాధన అంట మేడం గారు నాకు చెప్పారు, మీరు ఈరోజు స్వామి మీద మన దగ్గర ఒక్క పాట కూడా లేదు మాస్టారు, ఏమైనా సరే సుబ్బరామయ్య గారి మీద ఒక పాట రాసేవ్వండి అంటే ఆయన అప్పటికప్పుడు ఆరాధన కోసం ఆయన రాశారు ఈ పాట. అయితే నేను ఇక్కడ సన్నిధిలో ఎందుకు పాడానంటే ఆరాధన అయిపోయింది కదా, నేను ఇప్పుడు ఈ సన్నిధిలో ఉన్నా, ఈ సన్నిధిని నేను అనుభవించి ఆయనకు కూడా ఈ అనుభవం పంచాలి. పొద్దున కూడా ఆయన చాలా ఫీల్ అయ్యారు, నువ్వు అక్కడికి వెళ్ళి కూడా పాట పాడకుండా వస్తే నాకు ఒప్పదు, నేను రాసినందుకు నువ్వు అక్కడ పాడితేనే నాకు నీకు కూడా సార్థకత, ఖచ్చితంగా నువ్వు ఆ పాట పాడేరా అంటారు. మేము ఇప్పుడు మాకు చిన్న మనస్పర్ధ వచ్చి అక్కడ ఉండబుద్దా ఇక్కడికి వచ్చాను, కానీ ఎందుకు వచ్చాను
ధన్యవాదాలు. ఇది మా గురువుగారు అయినటువంటి తిప్పాబట్ల రామకృష్ణ గారండి. మా జంగారెడ్డిగూడెం మొత్తానికి మాకు ఆయనే సత్సంగం చెప్తారు. నేను రామకృష్ణ పరమహంస గారి లీలామృతం అదే కథామృతం, చరితామృతం, శారదామాత గారిని, గొలగపూడి స్వామి గారిని, వెంకటేశ్వర స్వామి గారిని, అలాగే మాస్టర్ గారు, ఇక మాస్టర్ తప్ప రెండో మాట రాదండి ఆయనలో. ఆ రోజు ఆరాధన రోజున మాస్టర్ గారు ఆరాధన అంట మేడం గారు నాకు చెప్పారు, మీరు ఈరోజు స్వామి మీద మన దగ్గర ఒక్క పాట కూడా లేదు మాస్టారు, ఏమైనా సరే సుబ్బరామయ్య గారి మీద ఒక పాట రాసేవ్వండి అంటే ఆయన అప్పటికప్పుడు ఆరాధన కోసం ఆయన రాశారు ఈ పాట. అయితే నేను ఇక్కడ సన్నిధిలో ఎందుకు పాడానంటే ఆరాధన అయిపోయింది కదా, నేను ఇప్పుడు ఈ సన్నిధిలో ఉన్నా, ఈ సన్నిధిని నేను అనుభవించి ఆయనకు కూడా ఈ అనుభవం పంచాలి. పొద్దున కూడా ఆయన చాలా ఫీల్ అయ్యారు, నువ్వు అక్కడికి వెళ్ళి కూడా పాట పాడకుండా వస్తే నాకు ఒప్పదు, నేను రాసినందుకు నువ్వు అక్కడ పాడితేనే నాకు నీకు కూడా సార్థకత, ఖచ్చితంగా మా పాట పాడేరా అంటారు. మేము ఇప్పుడు మాకు చిన్న మనస్పర్ధ వచ్చి అక్కడ ఉండబుద్దాకి ఇక్కడికి వచ్చాను, కానీ ఎందుకు వచ్చాను, భగవంతుడు నన్ను ఈ పాట ఇక్కడ పాడించాక మా ఊరు పంపించాలనుకున్నాడేమో, ఆయన లేళ్ళు ఆయనకు ఉంటాయి. చెప్తే చాలా భావోద్వేగం వచ్చేస్తుంది, కాకపోతే కంట్రోల్ చేసుకుంటున్నాను. మేము కూడా ఇదే, మా జీవితం కూడా ఇంతేనండి. ప్రతి ఇంట్లో పారాయణం చేయడం, సత్సంగం చెప్పడం, ఇప్పుడు మీరు చేశారు కదా మాస్టర్ గారు కదా, అవి చేయడం, మా జీవితాన్ని కూడా ఇందులో ఈ మార్గంలోనే నడుపుకుంటున్నాం. కాబట్టి మాకు కూడా మీలాంటి వాళ్ళందరూ పరిచయాలు అవడం, మాకు ఆ సన్నిధి అనుభవించే అనుగ్రహం, భాగ్యం, మీరు అన్నట్టు రాగం, ద్వేషం, మమకారం అన్నారు కదా, అవి ఏంటో మరి నిజంగా సాత్విక ఆహారంలో వస్తే పోతాయేమో, కానీ మీరు రోజు దాని గురించి బాధపడతారండి. ఏంటి భగవంతుడా, మీ మార్గంలోనే నడుపుతున్నాము, కానీ ఎందుకు ఎక్కడో చోట పడిపోతున్నాము, ఆ పడిపోకుండా నేను పట్టుకోగలిగే శక్తి మాకు కూడా ఎక్కువ, అందరూ కావాలని ఉంటుంది. అయ్యో ఎవరైనా కష్టంలో ఉంటే నేను తట్టుకోలేను, అలాగే ఎవరైనా ఏదైనా అన్నా తట్టుకోలేను, ప్రేమని దాచుకోలేను, కోపాన్ని దాచుకోలేను. నా దగ్గర ఉన్న వీక్నెస్ నేను దేవుడి దగ్గర కూడా చెప్పుకోకపోతే తప్పు కాబట్టి చెప్తున్నా, ఏదొచ్చినా పైకి చూపించేస్తున్నానండి. ఆ పైకి చూపించడం వల్ల నేను అందరికీ దూరం అయిపోతున్నాను. ఎవరు ఎలా తీసుకుంటారో తెలియదు కదా. భగవంతుడికి దగ్గరగా ఉంటే చాలు కదా, అందరికి దూరం అయిపోయినా భగవంతుడికి దగ్గరగా ఉంటే చాలు. అందు గురించి ఆయన తృప్తి పడాలని నేను వీడియో తీయమన్నా, లేకపోతే వీడియో కోసం కాదు, ఆయనకి ఇది నేను చూపిస్తే ఆయన సాటిస్ఫై అవుతారు. మళ్ళీ ఎప్పుడన్నా మీ అందరూ కూడా ఆయనకు ఒక్కసారి అమ్మ పాప లేచి అందరినీ ఒక్కసారి తీసి ఆయనకు నేను పంపిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఈ పాట విని ఆయన హ్యాపీగా, ఆయన కూడా పెద్ద వయసు సమాధి మందిరము బయట చెప్పండి. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకొని తర్వాత కార్యక్రమాన్ని ముగిస్తాం. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की